ఎవరు క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు, ఎవరు క్రెడిట్ చోరీ చేసేటటువంటి వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ గ్రీన్ కోని అదే విధంగా గ్రీన్ అమోనియం పాలసీని తీసుకొని వచ్చి గ్రీన్ అమోనియం ని కాకినాడలో తీసుకురావాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటే ఈ రోజు గ్రీన్ కోని గ్రీన్ అమోనియాని తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అలానే ఏదైతే రెన్యూ ఎనర్జీని తీసుకుని వచ్చినటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని క్రెడిట్ చోరీ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏం చిల్లర్ కాదురా మీరు. ఎన్టీపీసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని క్రెడిట్ చోరీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అన్ని అనుమతులు తీసుకొని ఆల్మోస్ట్ 70% పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేస్తే ఇప్పుడు దానికి రిబ్బన్ కట్ చేసి తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీ చేస్తుంది చంద్రబాబు నాయుడు. అలానే భూముల రీసర్వే మీకు తెలుసు. భూముల రీసర్వేని చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేని చేస్తే మీ ల్యాండ్లన్నీ ఎత్తుకుపోతున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి మళ్ళీ అదే ఈ రోజు భూముల రీసర్వే రీస్టార్ట్ అని చెప్పి నేనే చేస్తున్నా అని చెప్పి గొప్పగా చెప్పుకొని క్రెడిట్ చోరీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఏం చిల్లర్ కాదురా మీరు. అలానే అదానీ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ కలిపినటువంటి అదానీ డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే అదానీకి భూములన్నీ దోచి పెడుతున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి ఇప్పుడు దాన్ని గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చేసుకొని తన క్రెడిట్ లోకి వేసుకొని క్రెడిట్ చోరీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్పండి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరు, క్రెడిట్ చోరీ చేసేటటువంటి నాయకుడు ఎవరు మీకు అర్థం కావట్లేదా?